హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గోల్డ్ కొనే వారికి ఫ్యూచర్ బాగుంటుంది అనే అంశంపై మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. గోల్డ్ను భవిష్యత్తు కోసం కొనుగోలు చేసి దాచుకోవడం చాలా మంచి ఇన్వెస్టర్లు పాటించే పద్ధతి. కానీ ఇది పూర్తిగా మీ పెట్టుబడి లక్ష్యం, మార్కెట్ ట్రెండ్స్ మరియు మీ అవసరంపై ఆధారపడి ఉంటుంది. గోల్డ్ ఫ్యూచర్ కోసం దాచుకోవడం మంచిదా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీర్ఘకాలిక పెట్టుబడిగా బాగుంటుంది. గోల్డ్ దీర్ఘకాలంలో విలువ పెరుగుతుంది కాబట్టి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్. సెకండ్ వన్ వచ్చేసి మందగానం లేదా మాంద్యంలో మంచి రిటర్న్స్. మార్కెట్ మందగించేటప్పుడు బంగారం విలువ పెరిగే అవకాశం ఎక్కువ. థర్డ్ వన్ వచ్చేసి ద్రవ్యోల్బణం. రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి సులభంగా లిక్విడేట్ చేయొచ్చు. బంగారం విక్రయించడం, లోన్ తీసుకోవడం చాలా ఈజీ. ఏ సమయానికి బంగారం కొనడం మంచిది? ధర తగ్గినప్పుడు. అక్యుములేషన్ స్ట్రాటజీ. ధర తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొనుగోలు చేస్తే సగటు ధర తక్కువ అవుతుంది. ఆర్థిక మాంద్యం లేదా సంక్షోభం సమయంలో ఇలాంటి టైంలో గోల్డ్ ప్రైస్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే దీపావళి, ఆషాఢ మాసం తర్వాత పండుగలు, వివాహ సమయాల్లో గోల్డ్ ధర ఎక్కువగా ఉంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంకి ముందు కొనడం మంచిది. ఎన్ని శాతం బంగారం పెట్టుబడిగా ఉంచాలి? ఇన్వెస్ట్మెంట్లో 5% నుంచి 15% వరకు గోల్డ్ పెట్టుబడి మంచి ఆప్షన్. అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే మిగతా అవకాశాలను మిస్ అవుతారు. గోల్డ్ బయింగ్ ఆప్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ గోల్డ్, జ్యువెలరీ, కాయిన్స్, బార్స్ ఇలాంటివి అన్నమాట. దీని మీద మేకింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి కానీ దీర్ఘకాలిక పెట్టుబడికి మంచిది. సెకండ్ వన్ వచ్చేసి గోల్డ్ ఈటీఎస్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇది మార్కెట్లో బంగారం కొనడం లాంటి అనుభూతిని ఇస్తుంది కానీ ఫిజికల్ డెలివరీ ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చి సోవరీజియన్ గోల్డ్ బాండ్స్, ఎస్జీబీఎస్. గవర్నమెంట్ ఇచ్చే బ్రాండ్స్. వీటిపై 2.5% వరకు వడ్డీ వస్తుంది కానీ 5 to 8 సంవత్సరాలు లాక్ ఇన్ ఉంటుంది. డిజిటల్ గోల్డ్, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే లాంటి ప్లాట్ఫామ్లలో కొనవచ్చు కానీ ట్రస్ట్ చెక్ చేసుకోవాలి. గోల్డ్ను పొదుపుగా దాచుకోవడం మంచి ఆప్షనే కానీ దాన్ని రైట్ టైం, రైట్ ఫామ్లో కొనుగోలు చేయాలి. థ్యాంక్ యూ.